కన్య కావాలా నీకు? పోరా. ఇతను ఎందుకు దాక్కుంటున్నాడు? ఎవరితను? నిధి అమ్మా నాన్నల చావు హత్య. ఇది ఇప్పుడే కన్నా సార్కి చెప్పాలి. బర్త్డే రోజే ఎందుకు సర్ప్రైజ్ ఇవ్వాలి? ఎప్పుడైనా ఇవ్వచ్చు కదా. కన్నా సార్, కన్నా సార్, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? సార్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అలాంటిదే సార్. సంజయ్ చేతికి ఎవరో చీటీ ఇచ్చారు, కానీ దాన్ని అతను పారేశాడు సార్. అదేంటో అని తీసి చూస్తే నా ఒళ్ళంతా వణుకుతోంది సార్. అరే సంజు, చీటీ, నువ్వు మాట్లాడేది నాకు అసలేమీ అర్థం కావట్లేదు. ఎవరి చీటీ ఎవరిచ్చారు? అర్థమయ్యేలా చెప్పు. చూడండి సార్, ఇది నిధి అమ్మా నాన్నల చావు హత్య. ఆ హత్యకి కారణం మాట్లాడాలనుకుంటే గొడవ అయిపోయింది. ఎంతైనా పెళ్ళై వెళ్ళిపోబోతుంది. తనకి సారీ చెప్పడమే మంచిది. అక్క, ప్లీజ్ ఏడవకక్క. సారీ అక్క. అక్క, అక్క ప్లీజ్ నా మాట విను. అక్క సారీ అక్క. అక్క తలుపు తీయక్క ప్లీజ్. ఆ కన్నా మనకి ఉపకారం కన్నా అపకారమే ఎక్కువ చేశాడు. అన్నిట్లోనూ ఏదో ఒక గందరగోళం చేసి మన ఇద్దరి మధ్య గొడవ పెట్టేశాడు. మన మేకజడకి తన మనవరాళ్ల పెళ్లి చక్కగా జరగాలని ఆశ. ఆవగింజంత కూడా అది బాధపడకూడదు. అమ్మా, బాధ అంటే బాధే. అందులో ఆవగింజంతా గుమ్మడి పండంట అని భేదం ఏమీ ఉండదు. అందుకే మనం ఆవిడ ముఖంలో నవ్వు ఉందా లేదా అన్న దాని మీదే ఉండాలి. కానీ నీ మాట వినిపించుకోవాలని ఆ నిత్యకి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. తనింకా చిన్నపిల్ల తారా. తన మాటలు వింటూ కూర్చుంటే శాంతిగారి పెళ్లి పూర్తి చేయడం అవుతుందా చెప్పండి? మగదిక్కులేని ఇల్లు. పెళ్లికి ముందు రోజు ఒక సత్రం, పెళ్లి రోజు ఒక సత్రం అంటూ పరిగెడతారా? అది చూసుకునేదెవరు? అలాగని ఇష్టం లేని చోట బలవంతంగా కూర్చోబెడతారా? ఇష్టం లేకుండా చేసింది సంజయ్. అందుకే నిత్య మనసులో కసి పుట్టింది. దాన్ని మనం సరిచేయాల్సింది పోయి మన దారినే మార్చుకోవడం సరైందా? పదమ్మా. తప్పించుకుని ఎట్టిపోయాడు, ఎక్కడ కనపడ్డం లేదు.
రేయ్ కింద చూడ్రా, పొడిచి చంపేస్తాను. ఎక్కువ చేశావంటే గొంతు కోస్తాను కొడక్క. మేడంతో చెప్పి అన్ని కెమెరాలు ఆఫ్ చేయించాను. ఎవరికైనా చెప్పడానికి ప్రయత్నిస్తే కైలాసానికి చేరుస్తాను. నోరు తెరవకుండా నాతో రావాలంతే, అర్థమైందా? పదా. నిధి, శాంతి, అక్క తలుపు తీయట్లేదు, నాతో మాట్లాడదంట. నువ్వైనా చెప్పు శాంతి, ప్లీజ్. నిత్య, తలుపు తెరవమ్మా. చూడు పాపం నిధి ఎలా ఏడుస్తూ కూర్చుందో. తలుపు తెరమ్మా, తలుపు తెరు. అక్క ప్లీజ్, నా మాట విను. ఎంత అందమైన గాజు బొమ్మైనా పగిలిపోయాక ముట్టుకుంటే గాయమే అవుతుంది. మరి ఇంత కోపం మంచిది కాదమ్మా. అది ఇంకా చిన్నది కదా, పాపం అది. తన వయసు చిన్నది కావచ్చు శాంతి, కానీ తనన్న మాటలు చిన్నవి కావు. ఆ మాటల వల్ల నాకు కలిగిన బాధ చిన్నది కాదు. చిన్న ముల్లే ఎక్కువ బాధ పెడుతుంది తెలుసా? అలా అనకూడదమ్మా. అది నీ చెల్లెలు కదా. మనస్పర్ధలేమైనా వస్తే వాటిని మర్చిపోయి ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ నేను నీకు నేర్పాలా అమ్మా? మన మధ్య ఎన్ని మనస్పర్ధలున్నా మూడో వ్యక్తి ముందు మనల్ని తక్కువ చేయొచ్చా? కర్ణ చేసిన సహాయాల పట్టిక చెప్పిన తనకి చిన్న వయసు నుండి తన అక్క తన కోసం ఏమేం చేసిందో గుర్తులేదా? సరే, ఒప్పుకుంటాను. మొదటిసారి నేను కర్ణాన్ అన్నప్పుడు తప్పు నాది, కానీ ఇప్పుడు తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిది అని మనమే చూస్తున్నాం కదా శాంతి. ఆ రోజు కొంచెం ఆలస్యం జరిగిన దాని ప్రాణానికి ప్రమాదం జరిగేది. దానికి ఏమైనా అయ్యిందని నీకు తెలుసుంటే నువ్విప్పుడు ఇలా ఉండేదానివి కాదు. నన్ను మీ ఇద్దరు అనాథం చేసి వెళ్ళిపోయేవారు. మర్చిపోమ్మా. జరగాల్సిన ప్రమాదాన్ని తన చిటికెన వేలుతో ఆపేశాడు దేవుడు. మళ్ళీ అదే తలుచుకోకూడదమ్మా. తలుచుకోకూడదని చెప్పడం నీకు చాలా ఈజీ శాంతి, కానీ ఆ రోజు ఏదైనా అయ్యుంటే ఆ దేవుడు నేను రోజు శపిస్తూ కూర్చోవలసి వచ్చేది. కర్ణ స్థానంలో తేజస్ ఉన్నా నేను అలాగే మాట్లాడేదాన్ని. ఎందుకు